ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ ఆశలకి గండికొట్టి కమలనాథులు విజయ ఢంకా మోగించారు. 70 సీట్లకు గాను 47 సీట్లలో విజయ పతాకాన్ని భారతీయ జనతా పార్టీ ఎగురవేసింది. 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్కి చెక్ పెడుతూ గెలుపు పథంలో దూసుకెళ్తున్న బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఒడిదుడుకులతో పాటు ఢిల్లీ అసెంబ్లీ పీఠం మాత్రం ఒక కొరకరాని కొయ్యగా మిగిలిపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతూ వస్తున్నప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి బీజేపీని గత 27 ఏళ్లుగా దూరం పెడుతూనే వచ్చారు. కానీ ఈసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని పంతం పట్టిన కమలనాథులు తమ వ్యూహాలతో ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించారు. కేజ్రీవాల్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడం, స్థానిక సమస్యల పరిష్కారం, ఉచిత వ్యూహాలు, ఒక్క ఛాన్స్ అంటూ ప్రచార పర్వం కొనసాగించిన బీజేపీకే ఢిల్లీ ఓటర్లు ఈసారి జై కొట్టారు. आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. जनता का निर्णय सर माथे पर. मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए. शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में. और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की. अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे. क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक ज़रिया मानते हैं जिसके ज़रिए जनता की सेवा की जा सके, जिसके ज़रिए लोगों के सुख दुख में काम आया जा सके. वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है. मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ. वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा. इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा. इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ. नमस्कार. దేశ రాజధాని ఢిల్లీలో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని చెప్పకుండానే ఈసారి ఎన్నికలకు వెళ్ళింది. ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ స్టార్ క్యాంపైనర్గా నిలిచారు. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్లు సైతం ప్రచారంలో పాల్గొని ఢిల్లీ ఓటర్లని తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. మరోవైపు బీజేపీకి స్థానికంగా బలమైన నాయకుడు లేకపోవడాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడంలో కాషాయ పార్టీ విఫలమైందని ప్రచారం చేసింది. కానీ అదేమీ ఎక్కడా ఫలించలేదు. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ లక్ష్యంగానే కాషాయ పార్టీ కూడా పావులు కదిపింది. ఎన్నికల ప్రచారం కూడా ఆయన చుట్టూనే కొనసాగింది. తన ప్రచారంలో కేజ్రీవాల్ని టార్గెట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ అద్దాల మేడ వివాదాన్ని ప్రధాన ఆయుధంగా ప్రయోగించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కేజ్రీవాల్ వృధా చేశారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అవినీతిలో కూరుకుపోయారనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీటితో పాటు దేశ రాజధానిలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పే ప్రయత్నాన్ని కూడా నరేంద్ర మోడీ, బీజేపీ నేతలు చేశారు.
ఈసారి వ్యూహం మార్చిన భారతీయ జనతా పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాల మీదే ప్రధానంగా దృష్టి సారించింది. రోడ్ల నిర్వహణ, నీటి కొరత, కాలుష్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలం అయ్యింది అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే ఢిల్లీని ప్రపంచ స్థాయి రాజధానిగా అద్భుతంగా తీర్చిదిద్దుతా ఉంటూ హామీ కూడా ఇచ్చింది. కానీ ఢిల్లీ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ వాదించినప్పటికీ అవినీతి ఆరోపణలు, అగ్రనేతల అరెస్టులు ఆ పార్టీపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ జనాభాలో 40% వాటా కలిగిన మధ్యతరగతి వర్గాన్ని అసంతృప్తికి గురిచేసింది గత ప్రభుత్వ విధానాలు. आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार। మంచి నీళ్లు దొరకడం కూడా అంటే శుభ్రమైనటువంటి నీళ్లు దొరికే పరిస్థితి లేదు. డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రమైనటువంటి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అక్కడ. సో పొల్యూషన్ వార్డులలో కూడా చాలా ఏరియాలు మేము తిరిగిన వాళ్ళు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ మేము చూసినాం. కొన్ని ఏరియాలలో అయితే అంటే విద్యుత్ కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి, మాకు చదువుకోవడానికి పవర్ రావటం లేదని చెప్పినటువంటి పరిస్థితి కూడా మేము చూసినాం. సో ఇక్కడ ఢిల్లీలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకున్నారు. మోదీ గారు ఢిల్లీలో కూడా మోదీ గారు ప్రభుత్వం ఉండాలి అని కోరుకున్నారు. సో కేంద్రంలో మరి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా ప్రభుత్వంలోకి వస్తే మాకు అభివృద్ధి జరుగుతుందనేటటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ ఉన్నారు. అభివృద్ధిని కాంక్షించే ఈసారి ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించినారు. దేశమంతా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మన హర్యానాలో చూసినాం, మన మహారాష్ట్రలో చూసినాం. ఏందా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిస్థితి స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఎన్నికల్లో. ఉన్న చోట కూడా అధికారాలు కోల్పోయినటువంటి పరిస్థితి చూసినాం, రాజస్థాన్లో చూసినాం. సో అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేవు. సో ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ దేశ అభివృద్ధి కావాలన్నా, ఆ రాష్ట్రాల అభివృద్ధి కావాలన్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉండాలి అనేటటువంటి ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తూ ఉంది వాళ్ళకి స్పష్టంగా. తాగునీటి మంచి నీళ్ళు ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికల్లో మహిళల ఓట్లు అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అలాగే ఈ ఎన్నికల్లో కూడా మహిళల ఓట్లని దక్కించుకునేందుకు మొత్తం అన్ని పార్టీలు వరాల జల్లు కురిపించాయి. ఢిల్లీలో 71 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. 2020లో ఆమ్ ఆద్మీ పార్టీకి 60% ఓట్లు రాగా భారతీయ జనతా పార్టీకి దక్కిన వాటా 35% మాత్రమే. కానీ ఈసారి రివర్స్ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకి నెలకి 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని భారతీయ జనతా పార్టీ ఇచ్చింది హామీ. అంతేకాదు గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం చేస్తానని చెప్పింది. ఇదే తరహా హామీలు ఇతర పార్టీల నుంచి కూడా వచ్చినప్పటికీ ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ చేసిన కమలం వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపారు. హామీల అమలు విషయంలో అసమర్థత ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసిందని కూడా తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమిని సవాల్ చేస్తూ విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయన్న సంగతి తెలిసిందే. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూడా భాగస్వాములే. కానీ కొన్ని నెలల కిందట జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు విడివిడిగా పోటీ చేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే దారిని ఎంచుకున్నాయి. రెండు పార్టీలు 70 స్థానాల్లో అభ్యర్థులను పూర్తి స్థాయిలో నిలబెట్టాయి. దీంతో బీజేపీ వ్యతిరేక ఓటు చీలి అదే పార్టీకి లాభించిందని తెలుస్తోంది. ఇది చాలదన్నట్టు మరికొన్ని విపక్ష పార్టీలైన బీఎస్పీ, లెఫ్ట్, ఏఐఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ కూడా ఈ ఎన్నికల్లో తలపడడం
ఆమ్ ఆద్మీ పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించిందనే అభిప్రాయం ప్రస్తుతం వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో మాత్రం ఐక్యత కనిపించింది. బీజేపీ అగ్రనేతలే కాకుండా మిత్రపక్షాలకు చెందిన ఇతర నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అది కూడా కొంత కలిసి వచ్చింది. चुनाव रहा है, कोई साधारण चुनाव नहीं रहा। हाँ। ये एक अच्छाई और बुराई की लड़ाई रही है। ये काम और गुंडागर्दी की लड़ाई रही है और मुझे पूरा भरोसा है कि कालका जी के लोग और पूरी दिल्ली के लोग अच्छाई के साथ खड़े होंगे, काम के साथ खड़े होंगे, आम आदमी पार्टी और अरविंद केजरीवाल जी के साथ खड़े होंगे। दिल्ली के लिए कोई नंबर आप प्रेडिक्ट करना चाहेंगे आज? देखिए, हम तो पहले ही कई दिनों से कह रहे हैं कि अरविंद केजरीवाल जी चौथी बार मुख्यमंत्री बनेंगे, भारी बहुमत से बनेंगे और आज शाम तक आंकड़ा आपके सामने होगा। आपका मार्जिन कितना रहेगा? आप कितना मार्जिन देख रही हैं अगर आप जीते तो? कुछ घंटे में पता चलेगा। आपके लिए एक चक्रव्यूह रचा गया था, लेकिन मनीष सिसोदिया, आतिशी, अरविंद केजरीवाल तीनों की सीटों पे बीजेपी ने बहुत बड़ा दांव लगाया था ताकि आम आदमी पार्टी को रोका जा सके। देखिए, आम आदमी पार्टी का अगर आप इतिहास देखिए, आम आदमी पार्टी में हमने जब शुरुआत करी हमारे पास कुछ भी नहीं था। कोई सोच नहीं सकता था कि आम आदमी पार्टी राजनीति में सफल हो सकती है। ना हमारे पास पैसे की ताकत थी, ना हमारे पास बाहुबल था, ना हम धर्म की राजनीति करते हैं, ना हम वोट बैंक की राजनीति करते हैं। लेकिन दिल्ली के लोगों का प्यार था, भगवान का आशीर्वाद था कि आज हम यहाँ तक पहुंचे हैं और मुझे पूरा भरोसा है कि दिल्ली के लोगों का प्यार और ऊपर वाले का आशीर्वाद हम पे बना रहे। चुनाव रहा है, कोई साधारण चुनाव नहीं रहा। हाँ। ये ఊహించిందే ఢిల్లీ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక జైలుకు పోయిన వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకు పోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకు పోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకు పోయిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి, ఒక నీతి నిజాయితీ.
ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాసరావు గారు, అలాగే జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నేత ప్రేమ్ గాంధీ గారు. ముందుగా ప్రేమ్ గాంధీ గారు, కంగ్రాచులేషన్స్ మీకు. మీరు ఈ విజయాన్ని కాస్త ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఒకసారి శ్రీనివాసరావు గారు విశ్లేషణ అనంతరం నేను మీ అభిప్రాయాన్ని తీసుకుంటాను. శ్రీనివాసరావు గారు నమస్కారం. వస్తుంది. సో ఎలా చూడాలి ఇక్కడ? ఓవరాల్గా అయితే మ్యాండేట్ ఇచ్చారు, 47 సీట్లు భారతీయ జనతా పార్టీకి, 23 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. అంటే గత 10 ఏళ్ల వాళ్ళ పరిపాలన మనం చూసాం. మధ్యలో ఒకసారి టగ్ ఆఫ్ వార్ వచ్చింది, ఒక్కరికి కూడా మ్యాండేట్ ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత చూసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకెళ్లి శిఖరాగ్రం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడేమో తీసుకెళ్లి పూర్తిగా కింద నెలమట్టం చేశారు అనుకోవడానికి లేదు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి 100కి 100% అధికారం మీ చేతిలో పెట్టామని కూడా ఢిల్లీ ప్రజలు చెప్పాల. వాచ్ డాగ్స్ కింద ఇద్దరిని పెట్టారు అన్నటువంటిది అయితే ఫిగర్స్ని బట్టి తెలుస్తోంది. అధికారం బీజేపీది, దాని పర్యవేక్షణ చేయించే బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. వేరే పార్టీని లేకుండా చేశారు. దీన్ని ఎలా భావించాలి? అంటే వాస్తవానికి అన్నా హజారే గారి నాయకత్వంలో ఆ రోజు ఉద్యమం జరగటం, ఆ ఉద్యమంలో నుంచి కేజ్రీవాల్ గారు రావటం, తర్వాత అవినీతిని అంతం చేస్తాం అనేటువంటి ఒక ట్యాగ్తో అధికారం చేపట్టారు. అయితే అవినీతిని అంతం చేస్తామని చెప్పేసి ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు చివరికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అవినీతిలో కూరుకుపోవటం, మద్యం కుంభకోణాలు, ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు ఢిల్లీలో జరగటం జరిగింది. అంటే కేజ్రీవాల్ గారు నిజంగా మంచి పరిపాలన చేస్తారని అందరూ కూడా ఊహించారు. కానీ ఆయన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్పటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ వీళ్ళందరూ కూడా కలిపి ఒక సిండికేట్గా మద్యం కుంభకోణం ఇది చేయటం, ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద సంచలనమైంది. చివరికి ముఖ్యమంత్రి జైల్లో ఉండటం, డిప్యూటీ సీఎం జైల్లో ఉండటం, ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రజలు అవినీతి క్యాన్సర్ కన్నా ప్రమాదం అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి తీర్పిచ్చారు. అయితే నిజంగా కూడా దేశంలో ఒక ఢిల్లీ అని కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఎక్కడైనా కూడా అవినీతికి సంబంధించినటువంటి నాయకులు ఉంటే వాళ్ళని డెఫినెట్గా ఎన్నికల్లో ఓడించాలి. ఎందుకంటే ఒక ఢిల్లీ అభివృద్ధి చెందాలన్నా లేదా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా అక్కడ వ్యక్తులు కూడా క్లీన్ చీట్ ఉండేటువంటి ఉండాలి. తర్వాత ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉందో వీళ్ళు ఈ అవినీతి పరులు కానీ లేదా క్రిమినల్స్ కానీ పోటీ చేయకుండా కూడా కొన్ని సంస్కరణలు అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి 70 సీట్లలో 47 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవటం అనేది నిజంగా కూడా అది మోడీ గారి యొక్క ఘనత అని చెప్పుకోవాలి. అంతేకాకుండా మహిళలకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు కానీ, అంటే కేజ్రీవాల్ గారు ఇచ్చారు, అందరూ ఇచ్చారు, ఏది ఇచ్చినా కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన వచ్చేసరికి పూర్తిగా వీళ్ళు ప్రజా సంక్షేమం కోసం కాదు, కేవలం దోచుకోవటానికే వచ్చారనేటువంటిది చాలా తేటతెల్లమైంది. కాబట్టి ఈ అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నది కాబట్టి వాళ్ళు నిజంగా కూడా ఢిల్లీని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. అంటే వేరే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కాకుండా అభివృద్ధిని ప్రధానంగా తీసుకుని, అభివృద్ధిని మెయిన్ ఎజెండా తీసుకుని ముందుకెళ్తే ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుంది. మరి కేజ్రీవాల్ గారు ఉన్నప్పుడు అనేక ఉద్యమాలకి ఆయనే స్క్రీన్ ప్లే చేయటము, మరి ఢిల్లీలో లోకల్గా లా అండ్ ఆర్డర్ని ప్రాబ్లం క్రియేట్ చేయటము, ఇవన్నీ కూడా కేజ్రీవాల్ గారి నాయకత్వం ఉన్నటువంటి గవర్నమెంట్లో మనం చూసామన్నమాట. అంటే ఏ ప్రజా పాలకుడైనా కూడా ప్రజలు మెచ్చే పరిపాలన చేయాలి, కానీ వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, ఇందాక మన అన్నా హజారే గారు కూడా ఆ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారన్నమాట. కేవలం అవినీతి అక్రమాల వల్లే వాళ్ళు ఇదంతా జరిగింది, ఇదంతా కూడా ప్రధానమైన కారణం కేజ్రీవాల్ గారే అని చెప్పేసి అన్నా హజారే గారు చెప్పడం కూడా జరిగిందన్నమాట. అయితే నిజంగా కూడా దేశ రాజధానిలో మరి ఇలాంటి మార్పు అనేది ఊహించిందేను. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా 0 పొజిషన్కి వచ్చిందన్నమాట. అంటే ఆ పార్టీ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధము, మరి ఎక్కడా కూడా ఇది విభజించు పాలించినటువంటి ఇది మరి మన పార్లమెంట్లో కూడా చూస్తున్నాం. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పుస్తకాన్ని బుక్ను పట్టుకుని అంతా కూడా పార్లమెంట్ తిరుగుతున్నారు. కానీ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి వారి యొక్క పరిపాలన జరిగేటువంటి రాష్ట్రాల్లో ఆ సిన్సియారిటీ అనేది ఎక్కడ కూడా కనపడదు. సామాజిక న్యాయం చెప్పండి,
లేదా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అని చెప్పండి, వాటిల్లో కూడా అనేక ఇష్యూస్ కూడా మన వ్యక్తిగతంగా పేర్లు అవసరం లేదు కానీ జనరల్గా చెబుతున్నాం అన్నమాట. రైట్. అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనే 0 స్టేజ్లో ఉందంటే కాంగ్రెస్ పార్టీకి ముందు భవిష్యత్తు చాలా కష్టమైన పరిస్థితి చెప్పొచ్చు. మరి ఈ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ కూడా మరి ప్రజా సంక్షేమానికి మరి ఢిల్లీ అభివృద్ధికి ఉపయోగించాలని కూడా నేను కోరుకుంటున్నాను. రైట్. ప్రేమ్ గాంధీ గారు, ఏంటి ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్, ఎలా ఉన్నాయి? ముఖ్యంగా అంటే వేరే ఏ రాష్ట్రంలో రానటువంటి ఒక ఆ కిక్ అనేది మీకు ఢిల్లీ విజయంతో వచ్చింది అని అయితే నేను భావిస్తున్నాను డెఫినెట్గా. ఎందుకంటే రేపొద్దున తెలంగాణలో వస్తారో రారని పక్కన పెడదాం, ముందు దాన్ని కూడా ఎలాగో కొడతాం అన్నటువంటివి. లేదంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ జనరల్గా చెప్పేది ఎస్ డెఫినెట్గా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎలా ఉందని చూస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మేము కూడా పాలన మేము అలాగే చేసి చూపిస్తామని చెప్తున్నారు. కొన్ని చోట్ల సక్సెస్ అవుతుంది, కొన్ని చోట్ల మిడిల్లోనే ఆగుతున్నాం, కొన్ని చోట్ల ఫెయిల్ అవుతున్నాం, అది ఓకే. బట్ ఢిల్లీ అనేది ఎప్పటికప్పుడు ఒక అందాన్ని ద్రాక్షగా 27 ఏళ్ల పాటు నిరీక్షణ తర్వాత ఈరోజు ఢిల్లీ పీఠం మీద భారతీయ జనతా పార్టీ సగర్వంగా కూర్చోబోతోంది. సో దాని మీద ముందుగా మీ అభిప్రాయం ఏంటి? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారము. ఈ ఓవరాల్ గా ఇలా మనం పొద్దుటి నుంచి మనం చూస్తున్నటువంటి రిజల్ట్ లో భారతీయ జనతా పార్టీకి ఘన విజయం సాధించినటువంటి బీజేపీ నాయకులకు, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అయితే మనం ఓవరాల్ గా మొత్తంగా మనం ఉదయం నుంచి కానీ లేదా ఎన్నికల ముందుల సరళి నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ, వాళ్ళు అప్పుడు అవినీతి రహిత సమాజం అనేటువంటి అంశంతో వచ్చినటువంటి పార్టీ అవినీతి కుంభకోణంలోకి, అవినీతిలోకి పూర్తిగా కూడుకుపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు చేయనటువంటి అవినీతి లేదు. విద్యాశాఖలో అవినీతి జరిగింది, వైద్య శాఖలో అవినీతి జరిగింది, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల అవినీతి జరిగింది, డ్రైనేజ్ వ్యవస్థలో కూడా, రోడ్డు వ్యవస్థ, అన్ని వ్యవస్థలలో అవినీతి జరిగింది అనేటువంటి అంశంలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే బయటకు వచ్చి అవినీతి ఆరోపణలు చేసినటువంటి దాఖలాలు మనం అన్ని కూడా విన్నాం. అదంతా కూడా అయితే అదొకటి ఢిల్లీ కేంద్రంగా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది, తర్వాత ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, వాళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అబ్జర్వ్ చేసేటప్పుడు పూర్తి ఆలోచనతో వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. ఎందుకంటే ఒక సందర్భంలో ఒక పెద్ద సభలో మాట్లాడుతుంటే అరవింద్ కేజ్రీవాల్ ఒక సాధారణమైనటువంటి మహిళను పిలిచి ఆమెతో ఒక మాట అన్నాడు. ఏమని, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల్లో మీకు ఎంత లబ్ధి చేరుతుందంటే గిరిది లబ్ధి వస్తుందంటే మాకు ఓట ఎక్కిపోతే ఇవన్నీ మీకు రావు అని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఒక అంశం క్లియర్ గా చెప్పింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవి కూడా ఆపము, అవి యథావిధిగా కొనసాగుతాయి, దాంట్లో ఏమాత్రం ఇది లేదని. దాంతో పాటు చాలా సందర్భాలు ఒకటి ఢిల్లీ కేంద్రంగా చూసుకుంటూ పోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అక్కడ లిటరసీ రేట్ చాలా తక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తర్వాత బిలో పవర్టీ లెవెల్ 19.4%, అంటే చాలా తక్కువ ఉన్నటువంటి బిలో పవర్టీ లెవెల్ అక్కడ ఉన్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయంగా, అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంశాలను కొన్ని బేరేజ్ చేసుకొని అక్కడ ఇచ్చినటువంటి కొన్ని పథకాలలో ఖచ్చితంగా ప్రజలు అవన్నీ కూడా గమనించారు. అలాగే కేంద్రం ఇస్తున్నటువంటి చాలా పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలు అమలు చేస్తున్నాయి. ఎన్డీఏ ఇతర ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా కేంద్రం ఇచ్చినటువంటి పథకాలను అమలు చేస్తలేవు. ఆయుష్మాన్ భారత్ ఉదాహరణకు తెలంగాణలో కూడా గత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ని అమలు చేయలేకపోయింది. మేము అక్కడ ఢిల్లీలో అదే చెప్పినాం, ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకం ఉంది, దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని అమలు చేస్తలేదు. బీజేపీ అక్కడ వచ్చినప్పుడు తప్పకుండా మేము అమలు చేస్తాం, 5 లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకాన్ని అమలు చేస్తామని, మహిళలకు 1 లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని, తర్వాత అటల్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం, 5 రూపాయలకే భోజనం అని, తర్వాత అక్కడ టాక్సీ ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని, ఇవన్నీ కూడా మధ్యతరగతి పేదవారికి సంబంధించినటువంటి అంశాల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా వారికి అనువైనట్టు విధానంగా తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆలోచించి సరైనటువంటి తీర్పిచ్చారు. దానికి కూడా గల కారణం వీళ్ళు మాట్లాడినట్టు అనేకమైనటువంటి సంబంధం లేనట్టు ఆరోపణలు చేయడం, యమునా నది మీద ఆరోపణలు చేయడం, ఆ నీళ్లు తాగితే చనిపోతారని. ముఖ్యమంత్రి వచ్చి ఆ నీళ్లు తాగి ఇది నీళ్ల పరిస్థితి అని చెప్పినప్పుడు కానీ ప్రజల్లో ఆలోచన ఉంటుంది కదా. అబద్ధాన్ని మనం చెప్పినప్పుడు ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు, ముందటి కాదు. ఈ రోజు ప్రజల్లో అన్ని చోట్ల అందరికి అవగాహన ఉన్నది, జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రతి క్షణం కూడా వీక్షిస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. పాత రోజులు వేరు, ఇలా టెక్నాలజీ పెరిగింది, అనేక విషయాలు పెరిగింది, ప్రజలకు అన్నిట్ల మీద ఆలోచిస్తూ ఉన్నారు. ఒకటే అనుకున్నారు అక్కడ ప్రజలు, ఎప్పుడైతే డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందో ఈ రాష్ట్రము ఢిల్లీ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అనుకున్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు అభివృద్ధిని దోచుకోనున్నటువంటి పరిస్థితులు అన్ని కూడా కళ్ళారా చూశారు. తర్వాత ఒక
అభివృద్ధికి ఒక నాందిగా ముందు వలకాలనే ఆలోచనతో మార్పుకు స్వాగతించారు. ఆ మార్పుని స్వాగతిస్తూ అది కూడా భయంకరమైన మంచి మెజారిటీ ఇచ్చారు, ఏదో తూతు మంత్రికి ఇవ్వడం కాదు. అలాగే చాలా సందర్భాలు మాట్లాడుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అది అంటే నేను నిజంగా చెప్తా ఉన్నా, ఒకవేళ వ్యతిరేకత లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. నిజంగా కూడా ఒకవేళ నిజంగా కూడా ఉంటే ఆయననన్నా గెలిచేటువంటి అవకాశాలు ఉంటుండే కదా, లేదా మెజార్టీ అయినా తక్కువ. 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి దాఖలాలు క్లియర్ కనబడుతుంది. ప్రజలు వాళ్ళని తిరస్కరించారు, ఆమ్ ఆద్మీ పార్టీని అలా నిర్మోహమాటంగా తిరస్కరించారు, భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించారు. తర్వాత వీళ్ళ మీద వెంటనే వీళ్ళు చాలా సందర్భాలు మాట్లాడారు, మాకు అవినీతి లేదు, సాక్ష్యాలు లేవు, ఈ విచారణ లేదు, ఆ విచారణ. మేము నిజంగా చెప్తా ఉన్నాం కదా, ఇవాళ వెంటనే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఆదేశాల మేరకు వెంటనే అక్కడ ఉన్న సెక్రటరేట్ పూర్తిగా ఒక్క ఫైల్ కూడా అటు ఇటు పోకుండా, ఎందుకంటే వీళ్ళు తారుమారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, మళ్ళా ఇంకేదో చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఆర్డర్ ఆదేశాల మేరకు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా ఇదైపోయి ఒక్క ఫైల్ కూడా అటు ఇటు జరగకుండా పూర్తిగా సీజ్ చేసినటువంటి దాఖలాలు. తర్వాత మేము చెప్పినాం, ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారే, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అరవింద్ కేజ్రీవాల్ మీద విచారణ చేస్తామని అప్పుడు చెప్పినాం. దానికి కట్టుబడి ఉంటాము, ఆయన మీద సిట్ కూడా ఏర్పాటు చేస్తాము, ఆయన చేసినటువంటి అవినీతి తప్పకుండా బయటపడుతుంది. ఒక్కటి కాదు, అనేక విషయాల్లో వాళ్ళు అవినీతి చేసి దానికి ఇచ్చేసారు. ఆయన్నే మొదట్లో వచ్చినప్పుడు ఆయన వచ్చిన చిన్న కారు, దాని తర్వాత ఆయన తిరిగినటువంటి కార్లు, ఒక శీష్ మహల్ కట్టుకున్నాడు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక భవనం కట్టిండు. ఆయన్నే అంటుంటాడు ఆమ్ ఆద్మీ అంటే ఎక్కడ ఆమ్ ఆద్మీ? అహంకారం అనేటువంటి ధోరణితోని ఆయన మీద వ్యతిరేకతతోనే 12 మంది బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజలు సరైనటువంటి తీర్పు ఇచ్చారు, భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించారు. కాబట్టి అభివృద్ధిలో ఒక బలమైనటువంటి మార్పు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో గతం జరగనటువంటి 15 సంవత్సరాల అభివృద్ధికి 3 అభివృద్ధి చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అక్కడ అభివృద్ధి ఏందో చూపించేటువంటి ప్రయత్నం 100% సాధ్యమవుతుంది. రైట్. శ్రీనివాసరావు గారు, సో పార్టీ నేతలు ఎన్నైనా చెప్తారు, గెలిచినా ఓడిపోయినా వాళ్ళకంటూ ఒక వర్షన్ అనేది ఉంటుంది. అలాగే ప్రజల వర్షన్ నుంచి వస్తాం కాబట్టి విశ్లేషణలో మనం చెప్పుకోవాల్సినది ప్రధానంగా ఇక్కడ బీజేపీ ఎంతవరకు ఇందులో సక్సెస్ అవుతుంది. సరే, ఎన్నికల్లో సక్సెస్ అయింది, ప్రస్తుతానికైతే ఇంకా అధికారం ముఖ్యమంత్రి ఎవరు అనేది అది వాళ్ళ ఇష్టం. కానీ రేపు పొద్దున వచ్చేసరికి వాళ్ళ ముందు ఒక టాస్క్ అనేది ఉంది, ఢిల్లీ కాలుష్యం. ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా దేశ రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీలో ఈ కాలుష్యాన్ని అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి లోకల్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు క్లియర్ చేయలేకపోయాయి. మరి ఇప్పుడైనా బీజేపీ దాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకి స్వచ్ఛమైన గాలి అందించగలుగుతుందా? డెఫినెట్గా ఢిల్లీ మనకి మోస్ట్ డేంజర్ జోన్లో ఉంది. ఢిల్లీ మోస్ట్ డేంజర్ జోన్లో ఉండటం వల్ల సెకండ్ క్యాపిటల్ కూడా కావాలి, అది కూడా హైదరాబాద్ కావాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ ఉన్నాయి, మూమెంట్ కూడా రావడం జరిగింది. మేము కూడా గతంలో అనేక సార్లు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ ఉంటే బాగుంటుంది, మరి ఢిల్లీలో మరి ఇవాళ వరల్డ్లో చూసుకుంటేనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టుంది. అంటే ఆ విధమైనటువంటి పొల్యూషన్తో ప్రజల యొక్క ప్రాణాలకు కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని కూడా మనం గమనించామన్నమాట. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఢిల్లీలో ఏదైతే కాలుష్యం ఉందో ఆ కాలుష్యం మొత్తాన్ని సాధ్యమైనంత వరకు ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని అవన్నీ కూడా మరి ఇవాళ క్లీన్ ఢిల్లీ చేస్తారనేది మనం ఆశించాలి. మనం ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వాలు మరి నిజంగా కూడా అభివృద్ధి చేయాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మరి అమరావతి ఇష్యూ ఏ విధంగా ఉందో, అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మరి ఉదారంగా ఆ ఫండ్స్ ఇమీడియట్గా రిలీజ్ చేయటం వల్ల అన్నీ కూడా వర్క్లన్నీ కూడా ఫాస్ట్లో జరుగుతున్నాయి. లేకపోతే ఇంకా 2-3 సంవత్సరాలు పడతాయి ఆటోమేటిక్గా. అదేవిధంగా వాళ్ళ ఢిల్లీలో మరి భారతీయ జనతా పార్టీనే ఉంది కాబట్టి ఇంకా మరి మోడీ గారు కానీ మరి అమిత్ షా గారు కానీ మరి అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు చాలా పెద్ద ఎత్తున నమ్మకం ఉంచి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. మరి అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు కానీ వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఫెయిల్ అవటం కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల కోసం కాకుండా ఇక్కడ మనం హామీలకు సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే అంటే గతంలో సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్టుగా రాజకీయాలు ఇప్పటికీ అదే మాట్లాడుతుంటారు, అది వేరే విషయం. మన దగ్గర ఉండేటువంటి పరిస్థితులు, ప్రాంతీయ పార్టీలు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష, వీటన్నిటిని బట్టి మనం
హామీలు అనేవి రూపొందించుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు. బట్ ఈసారి నార్త్లో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ అటల్ క్యాంటీన్లు కావచ్చు, లేదంటే 2500 3000 పింఛన్లు కావచ్చు, ఇవన్నీ కూడా సౌత్ నుంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాలని ఈసారి అక్కడ రాజకీయ పార్టీలు పెట్టుకున్నాం. ఇది ఎటువంటి మార్పుకు సంకేతం అనుకోవాలి? అంటే వాస్తవానికి సంక్షేమం కావాలి, కానీ ఆ సంక్షేమం అనేది రాష్ట్ర బడ్జెట్ని క్రాస్ అవ్వకూడదు అన్నమాట. ఏదో ఒక 10% 20% మరి నిజంగా పెన్షన్లు అని చెప్పండి, లేదా ఇలాంటి కొన్ని ఎమర్జెన్సీ ఏమైతే ఉంది ఎడ్యుకేషన్కి సంబంధించినవి కానీ ఏమైనా కూడా చేయొచ్చు. ముందు హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండు పర్ఫెక్ట్గా చేయొచ్చు అన్నమాట. మరి చేయటానికి అవకాశం ఉంది, కానీ మరి అది పెద్ద ఎత్తున ఆ బడ్జెట్ని మించిపోయి చేస్తే మనం అనేక రకాలుగా ఇవాళ ఇబ్బందులు పడుతున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మరి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి చివరికి రాష్ట్రాన్ని ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే పరిస్థితులు ఇవాళ వచ్చినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు చూస్తున్నారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం అనేది. ఢిల్లీలో కూడా అంటే అలాంటి పరిస్థితి కాకుండా సాధ్యమైనంత వరకు సంక్షేమం చూడాలి, అదేవిధంగా అభివృద్ధి చేయాలి. ఇంకా ఢిల్లీలో ఇంకా మూడో పాయింట్ ఏంటంటే క్లీన్ ఢిల్లీ చేయాలన్నమాట. ఏదైతే పొల్యూషన్ ఉందో మరి ఆ పొల్యూషన్ మనం కంట్రోల్ చేస్తే తప్పితే ఢిల్లీలో మరి ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే 90% పీపుల్ ఒక 10% వరకే ఇది హయ్యెస్ట్ లెవెల్లో సెక్యూరిటీ జోన్లో ఉంటారు, కానీ 90% పీపుల్కి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి ఒక పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయంటే ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా చాలా కష్టం అన్నమాట. మరి ఇలాంటివి యుద్ధ ప్రాతిపదిక మీద మరి ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే ఢిల్లీ ప్రజలు మనం మోడీ గారిని నాయకత్వాన్ని సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు అక్కడ కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, కానీ అది ప్రాక్టికాలిటీలో రావాలి. ఇలాంటి డిలే చేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఢిల్లీ ప్రజల యొక్క ఆరోగ్యం కుటిపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్ని ఫండ్స్ అయినా కూడా ఇవాళ ఢిల్లీ లోకల్గా ఉంది కాబట్టి దేశ రాజధానికి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంటుంది. మనం ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెట్టేదానికి ప్రత్యేకించి ఢిల్లీ క్యాపిటల్లో చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి డబుల్ ఖర్చు కూడా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వివిఐపి జోన్, పార్లమెంటు అన్నీ దేశానికి సంబంధించి సుప్రీంకోర్టు కానీ అన్నీ కూడా ఢిల్లీలో ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని దానికి ఒక టైం బాండ్ పెట్టుకుని ఇవన్నీ డెవలప్ చేయాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలో వాళ్ళు ఏ విధమైనటువంటి తప్పులు చేసినా, అవినీతికి పాల్పడినా సుప్రీంకోర్టు ఉంది, అదేవిధంగా అదే జ్యుడిషియరీ వ్యవస్థ చూసుకున్నది. ఆ జ్యుడిషియరీ వ్యవస్థ కూడా ఇటీవల కాలంలో మరి ఎవరైనా సరే ఒక నిందితుడు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వాటి మీద చర్యలు తీసుకున్నప్పుడు మరి కేజ్రీవాల్ కాదు, ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రులని కాదు, ఒక అవినీతి తగ్గాలని అంటే వాళ్ళు ఏ క్రైమ్ చేసినా కూడా, అవినీతికి పాల్పడినా కూడా చర్యలు ఉండాలి. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఫలితాల మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ముందుగా ఒకసారి ఆయన స్పందన చూద్దాం, డిస్కషన్లోకి వెళ్ళిన తర్వాత. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలవాలని కోరుకున్నారు. ఢిల్లీలో కూడా దేశ రాజధాని కాబట్టి ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని కోరుకున్నారు. గత అనేక 27 సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలో రావడము, ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైన అంశము. నేను ఢిల్లీ ప్రజలకు, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడానికి సహకరించినటువంటి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. అక్కడ ఉండేటువంటి తెలుగు ప్రజలు ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా సో చూసాం కదా కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. ప్రేమ్ గాంధీ గారు, ఒక బలమైనటువంటి ప్రశ్న అయితే ఉందండి, దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఇన్నాళ్లుగా చూసాం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్దే రాజ్యం, ముఖ్యమంత్రి ఎవరున్నప్పటికీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్దే రాజ్యం. అంటే 27 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి లేరు, గత 15 ఏళ్లుగా ప్రధాని పీఠం మీద భారతీయ జనతా పార్టీ కూర్చుంది. కాబట్టి ఢిల్లీలో కూడా అధికారం మాదే ఉండాలంటే రాజధాని అని కానీ ఇన్ జనరల్గా ఇదే ఒక కొట్లాట. ఇప్పుడు మాత్రం ఇక లెఫ్టినెంట్ గవర్నర్ గారికి ఒక లాంగ్ లీవ్ దొరికినట్టే అని భావించవచ్చా? ఎందుకంటే ఏ నిర్ణయం ఉన్నా ముఖ్యమంత్రి టు ప్రధానమంత్రి వయా ఒక ఫోన్ కాల్, లేదంటే హ్యాపీగా పక్కనే వెళ్ళి ఒకసారి కలిసేసి సరిగో ఇది ఉంది అని చెప్పేసుకుని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. లెఫ్టినెంట్ గవర్నర్ గారు సెలవులో వెకేషన్కి వెళ్ళేటువంటి అవకాశం అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? అట్లా సెలవులో వెళ్ళేటువంటి పరిస్థితి ఏముండదు. కాకపోతే సమన్వయంతో పని జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతే తప్ప సెలవులకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదు ఇతరత్ర ఉన్నటువంటి ఇతర పక్షాలు ఏవైతే ఉన్నాయో మీ మీద చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ
ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడాలి అంటే మధ్యలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నరే దిక్కు. ప్రధాని ముఖ్యమంత్రికి రెస్పాండ్ అవ్వరు, లేదంటే కేంద్రంలో ఎవరైనా సరే రెస్పాండ్ అవ్వరు. ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అధికారం లేదు. అప్రూవల్ ఏదైనా సరే లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఇవ్వాలి, ఆయన ఇస్తేనే చెల్లుబాటు. ఇంకా ప్రజలు నన్ను ఎన్నుకున్నది ఇక్కడ ముఖ్యమంత్రిగా అన్నటువంటిది ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఒక ఆరోపణ. ఇకపై అది ఉండకపోవచ్చు అంటే ఇన్నాళ్ళు మీరు ఇంటర్వ్యూన్ అయ్యారు, ఇక ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేది ఉంటుందా? లేదు, ఇప్పటికీ లెఫ్టినెంట్ గవర్నర్నే కొనసాగిస్తూ మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తారు ఆ ఆరోపణలు రానివ్వకుండా? సరే, ఇప్పుడు ప్రజలు నిజంగా కూడా మీరు అంటున్నట్టు ఆ ఆలోచన కూడా చేసిండొచ్చు, దాంట్లో తప్పలేదు. వాళ్ళు ఏమనుకుంటుండొచ్చు అంటే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే అభివృద్ధికి అవకాశం ఎక్కువ ఉంటుందని అనుకుంటుండొచ్చు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కొంత సమన్వయంతో పనిచేసేటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి కొంచెం సాధ్యమవుతుంది. ఈడ కూడా అదే జరగవచ్చు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉండరనే సమస్య ఏమిటో తప్పకుండా ఉండుంటారు. అది ఏదైతే చట్టం ప్రకారం జరగాల్సింది అది జరుగుతుంది తప్ప ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏముండదు. తప్పకుండా ఏదైతే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏదైతే సరళి ఉందో ఆ సరళి ప్రకారమే జరుగుతుందో దాన్ని మార్చేటువంటి ప్రసక్తి ఏమి ఉండదు. అయితే అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో మేము భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యం ఉండాలి, అక్కడ మా ప్రభుత్వం రావాలని మేము అనేక సందర్భాల్లో ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదొకటి సాధ్యమైంది కాబట్టి కొంత అభివృద్ధి కోసము, సంక్షేమ పథకాల కోసము, పాలన వ్యవస్థ సరళి కోసము అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ పథకాలు మేలు చేస్తాయి, ప్రజల్ని ఎలా దగ్గర చేసుకోగలుగుతాము, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో చూపించడానికి పూర్తి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం. ప్రజలు చాలా ఆలోచించి స్వాగతించినట్టు దిశాలు. ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దానికి తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ అక్కడ పూర్తి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే వేరే రాష్ట్రాలకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ నిజంగా కూడా బిలో పావర్టీ లెవెల్ చాలా తక్కువ, 19.4% అంటే అక్కడ మనం ఈ కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి పథకాలు పూర్తి అమలు అయ్యేటువంటి అవకాశం తప్ప అమలు కానీ లేదా అమలు చేయనటువంటి హామీలు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అటల్ క్యాంటీన్ అనేది అదొక ఎన్జిఓ సంస్థ ద్వారా చేయాలన్నటువంటి ప్రయత్నము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆటోలు మరియు ట్యాక్సీలకు సంబంధించినటువంటి బోర్డు ఏర్పాటు చేయడం, అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ కోరిక మేరకు అదొక నిర్ణయము, తర్వాత అక్కడ ఉన్నట్టు ఎవరైతే లేబర్ అయితే ఉన్నారో, తర్వాత ఎవరైతే కార్మికులు వాళ్ళకి సంబంధించినట్టు ఒక బోర్డు ఏర్పాటు చేయడము, మహిళలకు అనేటువంటి అంశం. సరే, పెన్షన్ వ్యవస్థ అంటే ఇలా కాదు, చాలా సందర్భాల్లో కూడా నార్త్లో కొన్ని రాష్ట్రాల నుండే ఇక్కడ కూడా ఎక్కడైతే నిజంగా కూడా బిలో పవర్టీ లెవెల్ ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచన ఉంటే నిజంగా చాలా తక్కువ ఉన్నది. కాబట్టి పూర్తి అమలు చేసేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి కొంత నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. తప్పకుండా ప్రజలు ఆశించినంత వరకు అసలు నేనేమంటున్నా అంటే వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి మేము ప్రయత్నం చేద్దామనే కూడా ఆలోచన లేనంత అభివృద్ధి భారతీయ జనతా పార్టీ అంటే చేసి చూపిస్తుంది. ఓకే, శ్రీనివాసరావు గారు, సరే, ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తానికి ఒక 22-23 సీట్లు ఇచ్చారు, భారతీయ జనతా పార్టీకి 47 సీట్లు ఇచ్చారు. మీరిద్దరూ కలిసి అధికార ప్రతిపక్షాలుగా ఢిల్లీని అగ్రపదంలోకి తీసుకెళ్ళండి. ఇప్పటివరకు ఎవరు ఎలా కొట్టుకు వచ్చినా ఏం చేసినా మేము ఈసారి ఒక స్పష్టమైన మ్యాండేట్ మీకు ఇస్తున్నాం ఇద్దరికీ కలిపి. సో ఇద్దరు కలిసి పనిచేయండి అంటే అటు కేజ్రీవాల్ని వ్యక్తిగతంగా ఓడించినప్పటికీ కూడా పార్టీ సిద్ధాంతాలని వాళ్ళు ఇంకా నమ్ముకునే ఉన్నారు. కానీ ఇక్కడ 150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజధానిలో 0 సీట్లకి హ్యాట్రిక్ తోటి పరిమితం అవడం అనేది ఇది ఎలాగా తీసుకోవాలి ఢిల్లీలో? అది కూడా అంటే మోడీ గారు చెప్పారు మా పాలసీ నేషన్ ఫస్ట్, కానీ కాంగ్రెస్ పార్టీ పాలసీ వచ్చేసరికి ఫ్యామిలీ ఫస్ట్ అనేటువంటిది వాళ్ళు ఎప్పుడైతే ఒక ఎజెండా పెట్టుకున్నారో దానివల్ల ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడటమే కాకుండా ఏది చేసినా కూడా వాళ్ళ పర్మిషన్ మీదే చేయాలి. ఈ రాష్ట్రం మీద వాళ్ళకి ఒక ఐడియాలజీ లేకపోయినా కూడా అక్కడికి హైకమాండ్కి దగ్గరలో ఉంటారు కొంతమంది, సిండికేట్ ఉంటుంది. ఆ సిండికేట్ ఏదైతే డైరెక్షన్ ఇస్తారో ఆ డైరెక్షనే ఏ రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ అవుట్ వస్తుంది. ఇక్కడ స్టేట్లో ఉండేటువంటి లీడర్స్ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా ఎమ్మెల్సీని ఎవరినో ఎంపిక చేశారని చెప్పేసి కూడా ఒక పెద్ద ఇష్యూ జరిగిందన్నమాట. అట్లా ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు కేవలం పార్టీ ఇంట్రెస్ట్ పెట్టుకుంటే ఓకే, ఎప్పుడైతే ఒకసారి అధికారంలోకి వచ్చేసిందో ఇష్టారాజ్యంగా చేస్తున్నారు.
అట్లా కాకుండా ఢిల్లీ లాంటి ఒక మరి కీలకమైనటువంటి స్టేట్లో అబ్దుల్లా గారు కూడా జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. మనం ఇట్లాగే కొట్టుకుంటే ఇదే విధంగా ఉంటే ఫలితాలు ఇంతకన్నా ఏమీ విభిన్నంగా ఉండమని చెప్పారన్నమాట. అంటే అధికార దాహం అనేది తగ్గించుకొని రాజీ పడి ఇద్దరు కలిపి పోటీ చేస్తే దాని ఫలితాలు కొంచెం డిఫరెంట్గా ఉండేవన్నమాట. అంటే మనం విజయం సాధిస్తామని చెప్పలేకపోవచ్చు, కానీ కొంత డిఫరెంట్గా లేదా తగ్గ ఫైట్లో ఒక 4-5 సీట్లు అటు ఇటు రావచ్చు అనమాట. అయితే ఆ పరిస్థితి చెడగొట్టుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏంటంటే అంతా కూడా నా చేతుల్లోనే ఉండాలి అధికారం, మేమే రిమోట్ కంట్రోల్ చేయాలనే దాని మీద ఉన్నారు. కాబట్టి కేజ్రీవాల్ కూడా డిఫర్ అయిపోయి ఆయన సపరేట్గా చేసుకున్నారు అన్నమాట. చివరికి శరద్ పవార్ గారు కూడా కేజ్రీవాల్ గారికి సపోర్ట్ చేశారు. అంటే ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఏకపక్ష నిర్ణయాలని చెప్పండి, ఆ కుటుంబ ఆధిపత్యం అనేది దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ముందు ఇక అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లోంచి బయట రావట్లేదు వాళ్ళు. అసలు నేషన్ ఫస్ట్ లేదా దేశం ఇంట్రెస్ట్ మీద, దేశానికి ఉన్న సమస్యల మీద పోరాటం చేద్దామనేది కాకుండా వాళ్ళ వ్యక్తిగత ఎజెండానే దాన్ని హైలైట్ చేయాలనేటువంటి చేస్తున్నారు. కానీ దానివల్ల అనేక రకాలుగా నష్టాలు జరుగుతుంది. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు అంబేద్కర్ గారికి నిజంగా రాజ్యాంగ నిర్మాత, నిజంగా మనకి రాహుల్ గాంధీ గారు కూడా రోజు మనకు పార్లమెంట్ వెళ్తా రాజ్యాంగం తీసుకుని వెళ్తున్నారు, రోజు కాన్స్టిట్యూషన్ తీసుకుని పోతూ ఉంటారు. కానీ అదే అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాతకి 50 సంవత్సరాలు అయినా కూడా భారతరత్న ఇవ్వలేదు. విపి సింగ్ గారు వచ్చినాక ఇచ్చారన్నమాట. అంటే చిత్తశుద్ధి లేదనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట. అంటే ప్రజల్ని అమాయకుల్ని ఏదో మబ్బు పెడతానని తప్పితే నిజంగా మనం ఈ ప్రజల కోసం ఏం చేద్దామనేది అది కనీసం దాంట్లో లేదు. కాబట్టి వాళ్ళ 0 వచ్చింది. నిజంగా 150 సీట్లు ఉన్నటువంటి పార్టీకి ఢిల్లీ లాంటి ప్లేస్లో, ఏ కేరళలోనో ఇంకో చోట రావటం అది వేరు. మరి ఢిల్లీ లాంటి పరిస్థితుల్లో ఆ రకంగా జరిగిందంటే 100% స్వయంకృత అపరాధం. ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచించాలి. ఆలోచించినప్పుడే ఏ రాజకీయ పార్టీకైనా కూడా భవిష్యత్తు ఉండేది అనమాట. మరి ఆ రోజు అంత నిజంగా ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆ రోజు ఆప్ పార్టీని ఏర్పాటు చేశారు. మరి దాని నుంచి పక్కకి వెళ్ళటం వల్లే ఇవాళ మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం కానీ, కేజ్రీవాల్ సీఎం కానీ వీళ్ళందరూ కూడా ఓడిపోవటం జరిగింది. మరి ఈరోజు నిజంగా ఢిల్లీలో వాళ్ళు నిజంగా పర్ఫెక్ట్నెస్గా ఉండుంటే లోకల్గా కూడా అనేక సమస్యలు క్రియేట్ చేశారు. మరి రోజు కొన్ని నెలల పాటు ధర్నాలు చేపట్టము, ప్రతి దాంట్లో కూడా ఆ ప్రభుత్వం ఆపు యొక్క దాంట్లో కుట్రలు అనేది కూడా ఢిల్లీ ప్రజలు గ్రహించారు. ఢిల్లీ ప్రశాంతంగా ఉండాలంటే ఆపు ఉంటే ఉండదు, డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఇది ప్రశాంతంగా ఉండదని ప్రధానంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే ఇంత డిఫరెన్స్ రావడానికి అవకాశం లేదు. తర్వాత మోడీ గారు ఢిల్లీలో ఆయన కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి అభివృద్ధి విషయంలో కూడా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది, సేఫెస్ట్ జోన్గా ఉంటుంది అని చెప్పేసి అదొకటి. అంతేకాకుండా ఈ వాయు కాలుష్య ఇష్యూస్లో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాగా డిఫర్ అయ్యి వాళ్ళందరూ కూడా పరస్పరం ఒకరికొకరికి సంబంధం లేకుండా మరి ఢిల్లీ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మేము మెరుగుపరుస్తామని చెప్పి కూడా ఇందాక మోడీ గారు చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి మా గ్యారంటీ అని చెప్పారు అన్నమాట. నిజంగా మరి మోడీ గారు చెప్పినటువంటి ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో దాని మీద యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకుంటే ఢిల్లీ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఉంది. కాబట్టి మోడీ గారు కూడా మరి వెంటనే స్పందించి మరి మాదే మరి ఆ బాధ్యతని ఆయన జీవన ప్రమాదాల ఇష్యూ కానీ మరి అభివృద్ధి విషయంలో చెప్పారు. కాబట్టి ఢిల్లీకి ఒక నిజంగా కూడా ఒక సువర్ణ యుగం అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ 5 years. రైట్. ఇక ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దానికి సంబంధించి ఎవరు ఏమి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏమనుకున్నా కానీ సంక్షేమం అభివృద్ధి 2 ఉండాలన్నటువంటి ఒక పాయింట్ అయితే మెయిన్. అలాగే ఢిల్లీలో ఇటీవల కాలంలో చూసినప్పుడు ఎక్కడ అల్లర్లు ఇవి జరగడం కానీ కాస్త తక్కువైందనే మనం చెప్పుకోవచ్చు. ఈ ధర్నాలు చేయడం కావచ్చు, ఇవి రాజకీయంగా ఉండేవి. బట్ మొత్తం ఓవరాల్గా ఇందాక మీరు అన్నట్టుగా 150 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల బీజేపీ పాలనలో పూర్తి స్థాయిలో ఇక కనుమరుగైపోతుంది రేపంటూ మళ్ళీ ఇంకెవరైనా సరే ప్రజల్లోంచే ఒక నాయకుడు వస్తే తప్పితే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండకపోవచ్చు అన్నట్టయితే చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఇక ఢిల్లీకి సంబంధించి చూసినట్లయితే ఓవరాల్గా 48 సీట్లతో భారతీయ జనతా పార్టీ, 22 సీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ, ఇద్దరికీ సరి సమానమైనటువంటి ఒక బాధ్యతని అధికారం మీరు చేయండి, దాని పర్యవేక్షణ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుంది అంటూ అక్కడ ఇచ్చినటువంటి ప్రజల తీర్పు మాత్రం చాలా విస్పష్టంగా విలక్షణంగా ఉందని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే అవినీతి చేశారు, ముఖ్యంగా కొన్ని ఈ ఆరోపణలు అనేవి ముఖ్యంగా ఈ లిక్కర్ ఒక్కటే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నాను నేను సీఎం అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం సామాన్యుడి మాదిరిగా ఉన్నా దానికి 33 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఎవరి సొమ్ము ఖర్చు పెట్టారన్న ప్రశ్న అక్కడ ప్రజల్లో మైనస్ అయిపోయింది. అలాగే మంత్రులందరూ కూడా దాదాపుగా అరెస్ట్ అవుతూ ఉండడం, అలాగే ఎలక్షన్స్ అయిపోయిన నిన్న ఏసీబీ వాళ్ళు నోటీసులు కేజ్రీవాల్కి ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత ఢిల్లీ ప్రజలు నిజంగానే ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూద్దాం, మీరు అన్నట్టుగా మరి ఢిల్లీ కోట మీద మీరు దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఈ అవినీతి మీద ప్రజలు పోరాటం చేశారు. మన తెలంగాణలో చూసినా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ మీద పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ ఇచ్చింది, అవినీతిని మేము ఇదంతా చేస్తామని చెప్పేసి. అంటే ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం అదే అన్నమాట. కేసీఆర్ ఫ్యామిలీ చేసినటువంటి అవినీతి కార్యక్రమం, ఫ్యామిలీ ప్యాక్ ఏ రకంగా చేశారో అది 90% ఎన్నికల్లో మొన్న కాంగ్రెస్ పార్టీ రావడానికి ఇక్కడ ఉపయోగపడింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ, అరాచకాలు కానివ్వండి, భూ కబ్జాలు కానీ, ఇవి దగ్గర 2 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి. 1,60,000 కంప్లైంట్లు ఓన్లీ ల్యాండ్కి సంబంధించి, రెవెన్యూకి సంబంధించినవి అన్నమాట. మరి అంత పెద్ద ఎత్తున జరిగినాయి కాబట్టి, అవినీతి జరిగింది కాబట్టి తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఢిల్లీలో కానీ వీళ్ళందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. అందువల్ల నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక నిజాయితీ పరులుగా ఉండి ప్రజలను రక్షించే వాళ్ళుగా ఉండాలి, కానీ ప్రజలను భక్షించే వాళ్ళ ఆస్తుల్ని దోపిడీ చేసేటువంటి పరిస్థితులు ఉంటే ఎలాంటిది అంటే వాళ్ళు వాక్ స్వాతంత్రం ఉన్నా కూడా బయట వాళ్ళకి స్వేచ్ఛ లేకపోవచ్చు. ఎందుకంటే పోలీస్ అరెస్టులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. అందువల్ల ఓటు అనేటువంటి వజ్రాయుధం ద్వారా వాళ్ళు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక గుణపాఠంగా తీసుకోవాలి. అందువల్ల ఈ ఎంపిక విషయంలో కూడా ఎవరైతే నిస్వార్థపరులు ఉన్నారో, ఒక నిజాయితీ పరులు ఉన్నారో అలాంటి వ్యక్తులనే ఇవాళ రాజకీయాల్లో తీసుకొస్తే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందింది. లేకపోతే డెఫినెట్గా ఇవాళ రాష్ట్రంలో అధోగతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అభివృద్ధి అనేది 0 స్టేజ్కి వెళ్తుంది. అందువల్ల ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారని మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, చాలా చక్కటి విశ్లేషణ చేసినందుకు. అలాగే ప్రేమ్ గాంధీ గారు జాయిన్ అయినందుకు డిస్కషన్లో. మొత్తానికి 27 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, మళ్ళీ ఆ ఎదురుచూపు తర్వాత ఈరోజు ఢిల్లీ గడ్డ మీద కాషాయ జెండా రెపరెపలాడింది. ఢిల్లీ పీఠం భారతీయ జనతా పార్టీ కైవసమైంది. మరి అదే ఒరవడి భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా, దానికి అడుగులు ఇప్పటి నుంచే పడతాయా అనేది వేచి చూడాల్సిందే. ఇది ఢిల్లీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగువాడి సత్తా.